హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. బ్రహ్మరాత పార్ట్ 15. చందు మీద ఉన్న కోపంతో రాఘవని తనకు దూరం చేసి డబ్బు ఆశ చూపించి పెళ్లి చేసుకున్నాను అని అంటుంది రేణుక. నిజంగా రాఘవ ఆశతో పెళ్లి చేసుకున్నాడా? రేణుకను లేక ఇంకేమైనా కారణం ఉండి ఉంటుందా? ఇప్పుడు చందు పరిస్థితి ఏంటి? తన వల్లే రాఘవకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతుంది. ఇల్లరికి అల్లుడుగా రాఘవ జీవితం ఎలా ఉంటుంది? చందు జీవితం ఏమవుతుందో చూడాలి. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్. రేణుక చెప్పింది విన్న చందుకి మతిపోయినంత పని అయ్యింది. కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. మళ్ళీ రేణుకనే షాక్ అయ్యావు కదా, నీకు ఇంకో పచ్చి నిజం చెప్పానా అని కోపంగా, అంతకన్నా ఎక్కువ పొగరుగా చందుని చూస్తూ, కేవలం నువ్వు నన్ను అవమానించావు అన్న ఒకే ఒక కారణంతో ఎలాగైనా నీకు రాఘవని దూరం చేయాలి అని నా కాలిగోటికి కూడా సరిపోయిన ఆ రాఘవ చేత నా మెడలో తాళి కట్టించుకున్నాను. ఎందుకో తెలుసా? నీ జీవితం మీద కోలుకోలేని దెబ్బ కొట్టాలని. ఆ రోజు నువ్వు నన్ను ఎంత అవమానించావో అంతకు 10 రెట్లు బాధ నీకు కలగాలి అని. నీకు భవిష్యత్తు అంటే ఏంటో కూడా లేకుండా చేయాలని. ఆ రోజే పంతం పట్టి నీ మీద ద్వేషం పెంచుకున్నాను. అందుకే 2 ఏళ్ళు నీ మీద ప్రతిక్షణం పగ పెంచుకుంటూనే ఉన్నాను. ఏ రాఘవని చూశానని నన్ను అవమానించావో ఆ రాఘవని నీ జీవితంలో లేకుండా చేయాలి అనుకున్నాను. అందుకే పీకల దాకా రాఘవ ప్రేమలను మునిగే వరకు ఎదురు చూశాను. సమయం చూసి రాఘవకు డబ్బు ఎర చూపించి నా మాటలతో పిచ్చివాణ్ణి చేసి నా వైపు తిప్పుకున్నాను. నా కాలి కింద చెప్పులా మార్చి నీ మీద పగ వాడి మీద తీర్చుకోవడానికి పెళ్ళి అని ఇంత పెద్ద నాటకం ఆడి, వాడు నా ఇంట్లో అల్లుడు అనే పేరుతో నా కొట్టంలో పశువులాగా వాణ్ణి కూడా నా ఇంట్లోనే నా కాళ్ళ దగ్గరే పడి ఉండేలా చేశాను. నువ్వు వాడికి దూరమై జీవితాంతం ఒక ప్రాణం ఉన్న శవంలా బ్రతికేలా చేశాను. ఎలా ఉంది నా దెబ్బ అంటుంది రేణుక. నీ మాటలతో నా హామ్ మీద కొట్టావు, నీ మాటలతో నా మనసు మీద కొట్టావు, కానీ నేను నీ జీవితం మీద కొట్టాను. నిన్నటిదాకా ఆ రాఘవగాడితో తిరిగిన ఒక ఆడదానిగా నిలబెట్టి నీకంటూ జీవితమే లేకుండా చేశాను. ఇక నిన్ను ఎవడు చేసుకున్నాడో నేను చూస్తా. నువ్వు నన్ను ఏవైతే అన్నావో అవే నీకు లేకుండా చేశాను. ఇక జీవితాంతం నా గుప్పిటిలో నుండి బయటికి రాలేక విలవిలలాడే ఆ రాఘవగాడిని చూస్తూ నువ్వు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది రేణుక. రేణుక చెప్పిన ఒక్కొక్క మాట తలకి ఎక్కించుకోవడానికి చందుకి చాలా సమయమే పట్టింది. తెలుసో తెలియకో తన బావ మీద ఉన్న ఇష్టంతో పడిన చిన్న గొడవ వల్ల ఈరోజు తన బావే తనకు లేకుండా అయ్యాడా? తొందరపడి అన్న మాటల వల్ల తన అందరితో ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందా? తన బావని చూస్తుంది అన్న కారణంతో అన్న మాటలకి అతనికి జీవితమే లేకుండా చేసిందా అని ఎన్నో రకాలుగా తన మనసు పడుతున్న వేదన క్షణానికి పెరిగిపోతూ అక్కడ నిలవనివ్వకుండా చేస్తుంది. ఒక మాట ప్రతీకారం అయ్యి, ఒక మాట పక్కకు కారణం అయ్యి, ఒక మాట తన మనసును చంపేసి ఆయుధమయ్యింది అని తెలిసేసరికి, అసలు రాఘవ తనకి దూరం అవ్వడానికి కారణం రాఘవ స్వార్థం కన్నా తన మాటలే ఎక్కువ కారణం అని తెలిసాక కాలు నేల మీద నిలవక తల పట్టుకొని అలానే కుప్పకూలిపోయింది చందు. మొక్కల దగ్గరికి చేర్చుకొని తల కడుపులో దాచి వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావు అని దేవుడిని అడుగుతూ గుండెలు అవిసేలా ఏడ్చింది. చందు ఏడవడం దూరం నుంచి చూసిన రేణుక తన కారులో వెళ్ళిపోతే, అదే సమయంలో చందుని చూసిన దేవి పరిగెత్తుకుంటూ వచ్చి చందు అని పిలుస్తూ తన పక్కన కూర్చుంది. దేవి మాట విని తలపైకెత్తి చూసిన చందు దేవిని చూసి వదినా అంటూ పెద్దగా ఏడ్చేసింది. చందు అలా ఏడుస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక తన వీపు నిమురుతూ కాసేపు ఎడవనిచ్చింది. అలిపిరి వచ్చి వెక్కిలి పెడుతున్న చందుని తన ఒడిలోకి తీసుకొని, ఏమైందమ్మా చందు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని లాలనగా అడిగింది. అప్పటి వరకు మోసిన గుండె బరువు ఇక పట్టలేక అంతా దేవి దగ్గర బయట పెట్టేసింది. అంతా విన్న దేవి, ఊరుకో చందు, ఏదైనా జరిగినప్పుడు కారణాలు వెతికితే 100 కనిపిస్తాయి అమ్మా, కానీ అసలు కారణం దేవుడి రాత నీకు రాఘవకి రాసి పెట్టలేదు అని అనుకోవాలి అంతే అంటుంది దేవి. కానీ వదినా, బావ అలా ఎలా తన మాటలకు లొంగిపోయాడు? వదిన డబ్బు కోసం నన్ను ఎలా వదిలేశాడు అంటుంది చందు.
డబ్బు కోసమని నువ్వు అనుకుంటున్నావు చందు. కానీ అంతకు మించిన మాయమాటల ప్రభావం ఎక్కువ చూపించే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను అంటుంది దేవి. ఎంత మాటలు చెప్పినా నన్ను వద్దు అనుకున్నాడు. సరే, మరి అత్తామామలు ఏం చేశారు వదిన? ఎలా దూరం చేసుకున్నాడు? ఇలా ప్రవర్తించి అందరి దృష్టిలో తను ఒక అవకాశవాదిగా ఎలా మిగిలిపోయాడు? అసలు డబ్బు గురించి ఏ రోజు ఆలోచించని వాడు అంత స్వార్థంగా ఎలా ఆలోచించాడు? నాకు కూడా అదే అంతుపట్టడం లేదు అంటుంది చందు. రాఘవ మనస్తత్వానికి విరుద్ధంగా ఇలా ఎలా మారాడో, దానికి కారణాలు ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. వదినా, నువ్వు ఒక పని చెయ్యి. అన్నయ్య బావ ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా. నువ్వు అన్నయ్యను కనుక్కో. వదిన, బావ అన్నయ్యకు ఏమైనా చెబుతాడేమో అని అంటుంది చందు. మనకి ఆ అవకాశం లేదు చందు. మీ అన్నయ్య రాఘవ ఇద్దరు చాలా రోజుల నుండి మాట్లాడుకోవట్లేదు. ఏం గొడవ అయ్యిందో ఏమో. మరి రాఘవ పేరు ఎత్తినా మీ అన్నయ్య మండిపడుతున్నారు అంటుంది దేవి. అవునా? ఏంటి వదిన, అసలు ఏం జరుగుతుంది? బావ ఎందుకు అందరితో వైరం పెట్టుకొని మరీ దూరంగా వెళ్ళాడు అని ఒక క్షణం ఆగి కళ్ళు పెద్దవి చేసి, ఒకవేళ ఆ రేణుక బావని బెదిరించి ఉంటుందా? ఎవరినైనా చంపేస్తానని? అందుకే బావ ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా? నా మీద కోపాన్ని బావ మీద తీర్చుకుంటాను అని చెప్పింది. అంటే ఇందులో బావ తప్పు లేనట్టే కదా అంటుంది చందు. అలా అని ఎలా అనుకుంటావు చందు? ఏమో, రాఘవ కూడా కావాలని చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎవరు ఆలోచించి ఏం చేయడానికి లేదు. చందు, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. రేణుని కాదని నీ దగ్గరికి రాలేడు కదా. వచ్చినా అది చాలా తప్పు. అసలు రేణు లాంటి అమ్మాయిని రాఘవ వదిలేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా? రేణుక ఎంత కోపం చూపించినా తన ప్రేమతో రేణుకను మార్చుకోగలడు రాఘవ. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది రాఘవ గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి, నీ చదువు గురించి అని అంటుంది దేవి. కానీ నా వల్ల బావ జీవితం అగాధంలోకి వెళ్ళింది అంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను వదినా? నేను వెంటనే బావని కలిసి మాట్లాడతాను. అసలు ఆ ఇంట్లో బావ ఎలా ఉంటున్నాడు, వాళ్ళు బావని ఎలా చూస్తున్నారు అని భయంగా ఉంది వదిన అంటుంది చందు. పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని తనకు అనుగుణంగా మార్చుకున్న తెలివి రాఘవకు ఉంది చందు. నువ్వు తన గురించి ఆలోచించకు అంటుంది దేవి. అలా అంటే ఎలా వదిన? మరి ఏమనాలి? చందు, ఇప్పుడు నువ్వు రాఘవ గురించి ఆలోచించడం అంటే నీ బావ గురించి ఆలోచించడం కాదు, పరాయి ఆడపిల్ల భర్త గురించి ఆలోచించడం. అది ఎంత తప్పు నీకు తెలియదా? కేవలం నువ్వు అన్న మాటలకి రేణుక ద్వేషం పెంచుకోవచ్చు, కానీ రాఘవ ఆ ద్వేషాన్ని పోగొట్టడానికి ఎంతో సమయం తీసుకోడు. ఓపిక, సహనం తన దగ్గర ఉన్నాయి. అందుకే నువ్వు తన గురించి ఆలోచించకు. నువ్వు అనుకున్నట్లు వెళ్ళి కాలేజీలో చదువుకో చందు అంటుంది దేవి. ఎలా వదినా? నేను వెళ్ళినా బావ ఇక్కడ ఎలా ఉన్నాడో ఏంటో, నా వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అని ఆలోచిస్తూనే ఉంటాను. నా వల్ల కాదు వదిన, నేను ఇక్కడే ఉంటాను అంటుంది చందు. నువ్వు ఇక్కడే ఉంటే రేణుకకి అవకాశం ఇచ్చిన దానివే అవుతావు మీ బావకి ఇంకా ఇబ్బందులు తెచ్చిపెట్టిన దానివే అవుతావు. పైగా ఇంకా పెద్ద పెద్ద మాటలు కూడా రావచ్చు చందు. అది నీ భవిష్యత్తుకు అంత మంచిది కాదు, రాఘవికి కూడా. అందుకే నువ్వు ఇక్కడ పరిస్థితులు అన్నీ దేవుడి మీద భారం వదిలేసి కాలేజీకి వెళ్ళు. పరిస్థితులు ఏమైనా చేయి దాటేలా ఉంటే నేనే నీకు ఉత్తరం రాస్తాను, అప్పుడే ఆలోచించవచ్చు అంటుంది దేవి. కానీ అత్తయ్య, మామయ్య, వదిన నేను చేసిన పొరపాటు వల్ల వాళ్ళు అనవసరంగా కూడా శిక్ష అనుభవిస్తున్నారు కదా పాపం అంటుంది చందు. వాళ్ళని నేను మీ అన్నయ్య చూసుకుంటాం చందు, ఇక నువ్వు ఏం ఆలోచించకు, మీ చదువు మీద దృష్టి పెట్టు అని చందుకి చాలా రకాలుగా చెప్పి ఇంటికి వెళ్తుంది దేవి. పెళ్ళి 20 రోజులైనా ముహూర్తాలు బాగాలేవని రాఘవ రేణుకల కార్యం జరిపించలేదు. ఆ రోజు నైట్కే ముహూర్తం ఉంది అనడంతో గుడికి వెళ్ళి వస్తానని చెప్పి వచ్చిన రేణుక అక్కడ చందుని చూసి తనతో మాట్లాడింది. పనివాళ్ళు తనని తయారు చేస్తుంటే ఉదయం గుడిలో జరిగిన సంఘటన అంతా గుర్తు చేసుకుంటుంది రేణుక. ముహూర్తానికి సమయం అవుతుంది అమ్మాయి గారు అనే రేణుకకి పాల గ్లాస్ చేతికిచ్చి చెప్తుంది రత్నం. ముభావంగా ఉన్న అమ్మాయి గారిని చూసిన రత్నం, ఈ సమయంలో తల్లి ఉంటే ఏ ఆడపిల్లకైనా జాగ్రత్తలు చెప్పి భర్తను ఎలా చూసుకోవాలో అన్నీ చెప్పేది. పాపం చిన్నప్పటి నుండి
తల్లి లేకుండా తండ్రి ఉన్న ఎక్కువ చేరిక లేక ఇలా సైలెంట్గానే ఉండేది. ఇప్పుడు కూడా అలానే అనుకొని నిట్టూర్చి రేణుక గదిలోకి పంపించి వెళ్ళిపోయింది రత్నం. అప్పటి వరకు కిటికీల నుండి ఆకాశంలో ఉన్న చుక్కలను చూస్తూ ఉన్న రాఘవ తలుపు చప్పుడికి వెనక్కి తిరిగి చూశాడు. తెల్లని చీరలో అపరంజి బొమ్మలా ఉన్న రేణుకను చూసి మెల్లగా నవ్వాడు. రాఘవని చూస్తూ ముందుకు అడుగేసిన రేణుక తూలిపడబోయింది. 2 క్షణాలకి తేరుకున్న రేణుక చూసేసరికి తన రాఘవ చేతుల్లో ఉంది. కంగారుగా చూస్తున్న రాఘవని చూసి నేను బాగానే ఉన్నాను వదులు అన్న రేణుక మాటలకి తనని సరిగా నిలబెట్టి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టాడు రాఘవ. కంగారు పడ్డావా అన్న రేణుక మాటలకు చిన్నగా నవ్వి తనని మెల్లగా కూర్చోబెట్టి మెల్లగా చూసుకొని రావచ్చు కదా పడిపోతే అని తన చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్ తీసుకొని పక్కన పెట్టాడు. తను నవ్వుతూ నిన్ను చూస్తూ వచ్చాను కాబట్టే ఇలా అయ్యింది అని అంది రేణు. అతను చిన్నగా నవ్వి తన ముందు కింద కూర్చొని తన కాలికి ఉన్న స్టాండ్ షూని మెల్లగా తీసి పక్కన పెట్టి నొప్పిగా ఉందా అని చిన్నగా కాలు నిమిరాడు రాఘవ. తన పోలియో వచ్చిన కాలును చూసుకుంటూ అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుండి అని మెల్లగా చెప్పింది రేణుక. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.